వేడి వేడి అన్నంలోకి ఏ టిఫిన్లోకైనా అద్దరిపోయే టొమాటో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇండియాస్ #1 హెల్దీ కుక్వేర్ అయిన ఇండస్ వ్యాలీలో ఒక 2 కడాయిలు తీసుకున్నాను. ఒకటేమో ఫ్రైయింగ్ ప్యాన్, ఇంకోటేమో కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కడాయి మాదిరిగా తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. నాన్ స్టిక్ కుక్వేర్ అల్యూమినియం పాత్రలో వండటం అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలను అయితే తీసుకున్నాను. ఇవి 40% డిస్కౌంట్తో వచ్చాయి. మీరు కూడా వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మంచి ఆఫర్ నడుస్తుంది. 40% డిస్కౌంట్తో ఇస్తున్నారు. పైన ఇచ్చిన కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేశారంటే ఇంకో 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అశ్విని 123 అనే కూపన్ కోడ్. ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి. ఇంకా చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఎండుమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. కొన్ని పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ కడాయిలో ఒక 3-4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక 6 టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పల్లీలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని టొమాటోలు, చింతపండు ముక్కలు కూడా ఇందులో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకున్నారంటే 10 రోజులైనా సరే పాడైపోదు. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. కడాయిలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.